హాయ్ అండి. ఇవాళ ఎండు చేప ఇదేంటో కామెంట్ చేయండి. చాలా మందికి తెలుసుంటుంది. ఎండు చేప మునక్కాయ మామిడికాయ వేసి పులుసు పెడతాను, చాలా బాగుంటుంది. దీనికి పెద్ద సైజ్ ఆనియన్ కన్నా ఈ సైజ్ ఆనియన్స్ చాలా బాగుంటాయి. వీటిని సన్నగా తరగకుండా ఇలాగే ఈ చిన్ని చిన్ని ఆనియన్స్ ని ఇలాగే వేసేస్తే చాలా బాగుంటుంది కూర. ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి. ఇప్పుడు ఈ కోసే ప్రాసెస్ అదంతా చూద్దాం. ముందు కొంచెం ఇందులో వాటర్ వేసుకున్నాము. ఈ తొక్క అనేది ఈజీగా నానేయంటే ఇవి శుభ్రంగా నానాయంటే ఈజీగా వచ్చేస్తుంది. ఎండు చేపని కొంచెం నానబెట్టుకుందాం. ఇప్పుడు మునక్కాయ ముక్కలు కట్ చేసుకుందాం. ఇలా వీటిని బాగా కడిగేసుకుందాము. వీటిని పక్కన పెట్టేసుకుందాం. మామిడికాయ ముక్కలు కూడా కట్ వేసేసుకుందాం. ఇంక ఇందులో చింతపండు కూడా అవసరం లేదు, మామిడికాయ ముక్కలతోనే సరిపోతుంది. చిన్నప్పుడైతే మా అమ్మమ్మ చాలా బాగా చేసేది కర్రీ, చాలా బాగుంటుంది. మామిడికాయ ముక్కలు కూడా అన్ని కట్ చేసేసుకున్నాను. శుభ్రంగా కడిగేసుకొని పక్కకు తీసేసుకుందాం. టమాటాలు కూడా శుభ్రంగా కోసేసుకుందాం. వీటికి ఉండే ఈ బుడుపులు తీసేయాలి. ఇవి ఖచ్చితంగా తీసేయాలి, ఉంచకూడదు. ఇప్పుడు ఆనియన్ ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను. అసలు వీటిని దబ్బగానే కట్ చేయకూడదండి. మనం వంకాయ ఎలా కట్ చేసుకుంటామో గుత్తి వంకాయ కూరకి సేమ్ ఆ విధంగానే ఎర్రగడ్డని కట్ చేసుకోవాలి. అప్పుడే చాలా బాగుంటుంది కూర. అంతే, ఇలా కట్ చేసుకోవాలి. ఇంకొకటి చూపిస్తాను. ఇలా సిద్ధంగా పొక్కు తీసేసి అటొక ఘాటు ఇటొక ఘాటు ఇలా కట్ చేసుకోవాలి. మనం గుత్తొంకాయకి ఎలా కట్ చేసుకుంటామో సేమ్ అలా కట్ చేసుకోవడమే. అన్ని కట్ చేసేసుకున్నాము. ఇప్పుడు చేసే ప్రాసెస్ చూద్దాం. స్టవ్ వెలిగించేసుకుందాం. బాండీలు పెట్టేసుకుందాం. ఇందాక ఎండు చేపను నానబెట్టుకున్నాం కదా, దాన్ని ఇలా అంటే చాలు, మొత్తం పొక్కంతా ఊడిపోతుంది. సరే, ఎంత చక్కగా ఊడిపోతుందో. ఒక 10 నిమిషాలు నానబెట్టుకుంటే సరిపోతుంది. వీటిని శుభ్రంగా కడుక్కేద్దాం.
బాండిల్ హీట్ అయింది. ఇప్పుడు ఇందులో ఆయిల్ వేసేసుకుందాం. ఇప్పుడు ఇందులోనే కడుక్కున్నాం కదా చేపలు వేసేసుకుందాం. ఒక 50% ఫ్రై అయితే చాలు, తీసేద్దాము. ఫిఫ్టీ పర్సెంట్ వేగిపోయాయి, ఇంకా తీసేద్దాము. ఇప్పుడు అందులోనే ఇంకొంచెం ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ హీట్ అయ్యింది. ఇప్పుడు అందులోనే ఆవాలు, జీలకర్ర, కొంచెం మెంతులు వేసేసుకుందాం. ఆవాలు జీలకర్ర కూడా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు అందులో చిన్ని చిన్ని ఆనియన్స్ వేసేసుకుందాం. ఇది కొంచెం ఫ్రై చేయాలి. ఈ చిన్న చిన్న ఆనియన్స్ వేయడం వల్ల కూర చాలా బాగుంటుంది. పెద్ద ఆనియన్స్ వేసినా కూడా బాగానే ఉంటుంది, కానీ వీటి వల్ల టేస్ట్ ఇంకా పెరుగుతుంది. కొంచెం ఫ్రై అయ్యాక ఇప్పుడు ఇందులోనే టమాటాలు వేసేసుకుందాం. ఇప్పుడు ఇందులోనే కొంచెం సాల్ట్ కూడా వేసేసుకుందాం, ముక్కలు బాగా మగ్గుతాయి. తొందరగా ఉడుకుతుంది టమాటో. స్పూన్ వేసుకుందాం. ఇప్పుడు ఒకసారి మూత పెట్టేసుకుందాం, బాగా మగ్గుతుంది. ఒక 2 నిమిషాలు మూత పెట్టేద్దాం. టమాటా చక్కగా అంతా కుక్ అయిపోయింది. ఇప్పుడు ఇందులోనే పసుపు వేసేసుకుందాం. ఒక 1/2 స్పూన్ పసుపు, ఒక 2 స్పూన్స్ కారం వేసుకుందాం. కారం ఇంకొంచెం ఎక్కువ కావాలంటే కొంచెమైనా యాడ్ చేసుకోవచ్చు. ఒకసారి బాగా కలిపేద్దాం. ఇప్పుడు ఇందులోనే ఇందాక ఫ్రై చేసుకున్నాం కదా 50%, ఈ చేపలు కూడా వేసేసుకుందాం. సరే బాగా కలిపేద్దాం. మునక్కాయ ముక్కలు, మామిడికాయ ముక్కలు కూడా ఇప్పుడే వేసేసుకుందాం. ఇంకా చక్కగా ఫ్రై చేసేసి ఇప్పుడు ఇందులో ఒక గ్లాస్ వాటర్ పోసుకుందాం. ఒక గ్లాస్ వాటర్ పోసేసుకుందాం.
ఇంకా దీంట్లో చింతపండు అవి ఏం అవసరం లేదండి, మామిడికాయ ముక్కలు వేసాం కదా, ఆటోమేటిక్ గా పులుపు అనేది సరిపోతుంది. ఇంకా ఒక 10 నిమిషాలు మూత పెట్టేసుకుందాం. మంటని హై ఫ్లేమ్ లోనే ఉంచుకుందాం. ఇప్పుడు ఒకసారి మూత తీసి చూద్దాము. బాగా ఉడికిపోయింది. ఒకసారి బాగా కలిపేసుకుందాం. ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి ఇప్పుడే చూసుకుందాము. ఇందాక ఒక స్పూన్ వేసాం కదా, కొంచెం తక్కువైంది. ఒక హాఫ్ స్పూన్ వేసేసుకుందాము. ఒకసారి సాల్ట్ అంతా కలబడేలా కలిపేసుకుందాము. ఇంకా కొంచెం పులుసు ఉంది కాబట్టి 1 నిమిషం అట్లా ఉంచుకుందాము పొయ్యి మీదే. బాగా ఉడికిపోయింది. ఇలా ఉంటే సరిపోతుంది. లాస్ట్లో కొంచెం కాపేసుకుందాం స్టవ్. సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాము. చూడండి, ఎంతో ఈజీగా టేస్టీగా మామిడికాయ మునక్కాయ ఎండు చేప పులుసు చాలా బాగుంటుందండి. ఖచ్చితంగా ట్రై చేయండి. ఇలా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి.